అశ్రునయనాల మధ్య వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు జరిగాయి. మురళీ స్వగ్రామం కల్లితండాలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇక వీర జవాన్ కు కన్నీటి వీడ్కోలు పలికేందుకు మంత్రులు, నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జవాన్ ను చివరిసారి చూసేందుకు వేల సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. జవాన్ అంతిమయాత్రలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ జెండాతో నివాళులర్పించారు. జాతీయ జెండాను పట్టుకుని యాత్రలో పాల్గొన్నారాయన. అటు మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ జవాన్ మృతదేహాన్ని భుజాలపై మోసుకుని బరేల్ గ్రౌండ్స్ కు తీసుకెళ్లారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, హోంమంత్రి అనిత, సత్యకుమార్లతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. వీర జవాన్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. మురళీ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇంటి స్థలం, 5 ఎకరాల పొలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరోవైపు తన వ్యక్తిగతంగా మరో 25 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఇక అంతకుముందు మురళీ పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రులు పవన్ కళ్యాణ్, లోకేష్ జవాన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. తమ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి దశ వరకు 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటివి జరిగినాయి. మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, అగ్ర నాయకత్వానికి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం. భారత్ తో కయ్యానికి గాలి తూగుతున్న పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలి అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాక్ రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. కాల్పుల విరమణ అంగీకారం తర్వాత కూడా మళ్లీ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని విమర్శించారు. పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలి అన్నారు పవన్ కళ్యాణ్. పాకిస్తాన్ జనరల్, ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు, ఏప్రిల్ 22 ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసి దానికి పర్యవసానమే. ఇక్కడ 47లో వాళ్ళు విడిపోయారు. వాళ్ళకి దాహం తీరల. 4 యుద్ధాలు చేశారు ఇప్పటిదాకా, దాహం తీరల. ఇప్పటికీ అమాయకులను పట్టణ పెట్టుకుంటా ఉన్నారు. సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక బనానా రిపబ్లిక్. దానికి ఎవరు మాస్టర్సో తెలియదు పాకిస్తాన్. వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే మనకి స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది. అది మన బాంబే, ముంబై దాడులు కావచ్చు, కశ్మీర్ లో ఎథ్నిక్ క్లెన్సింగ్ కావచ్చు, ఇది ఒక రిపీటెడ్ మన కోయంబత్తూర్ దాడులు కావచ్చు, పేలుళ్లు కావచ్చు, జామా మస్జిద్ పేలుళ్లు కావచ్చు, లేదా గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేలుళ్లు కావచ్చు, లుంబిని పార్క్ పేలుళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి. దీనికి ఒక బలమైన గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆయన పాకిస్తాన్ కూడా ఏకంగా భారతదేశం పైన రాత్రికి రాత్రి మిసైళ్లు కానివ్వండి, డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టాలేషన్స్ పైన అటాక్ చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం, మేము పోరాడతాం, దేశాన్ని మేము కాపాడతాం చెప్తాం జరిగింది. కుటుంబాలకి దూరంగా, తల్లిదండ్రులకి దూరంగా
వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిశలు నిలబడుతున్న వ్యక్తులు. ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే, పోరాడుతున్నారు కనుకనే భారతీయులు ఆంధ్రులం మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి. వేడిగా జమ్మూలో అమరవీరుడు సునీల్ కుమార్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. జమ్మూలో అమరవీరుడు సునీల్ కుమార్ అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి మనం చూడొచ్చు. జమ్మూలో సునీల్ కుమార్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. అధికారులు, నేతలు కూడాను పాక్తో జరిగినటువంటి యుద్ధంలో తన ప్రాణాలను సైతం భారతదేశానికి అర్పించాడు జవాన్ సునీల్. అలాగే మరోవైపు చూడొచ్చు, ఏపీలో మరో జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు జరిగాయి. జమ్మూలో అమరవీరుడు సునీల్ కుమార్, అలాగే ఏపీలో మురళీ నాయక్ సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్లో. రెండు వైపుల కూడాను పాక్తో జరిగినటువంటి యుద్ధంలో ఈ ఇద్దరు అమర జవాన్లు కూడాను తమ దేశానికి తమ ప్రాణాన్ని త్యాగం చేశారు. జమ్మూలో అమరవీరుడు సునీల్ కుమార్ అంత్యక్రియలు జరుగుతున్నాయి ఓవైపు. అలాగే మరోవైపు ఏపీలో మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఏపీ మంత్రులు అలాగే డిప్యూటీ సీఎం లోకేష్ కూడాను అక్కడికి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మరోవైపు జమ్మూలో సునీల్ కుమార్కి నివాళులు అర్పిస్తున్నారు అధికారులు, అలాగే జవాన్లు గౌరవ వందనాన్ని అందిస్తూ ఉన్నారు. పాక్తో జరిగినటువంటి యుద్ధంలో ఈ ఇద్దరు జవాన్లు కూడాను భారతదేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశారు.
ఇక పాక్తో జరిగినటువంటి యుద్ధ వాతావరణంలో అమరుడైనటువంటి సునీల్ కుమార్ అలాగే మురళీ నాయక్ సంబంధించినటువంటి అంత్యక్రియలను మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు బాక్సులో జమ్మూలో సునీల్ కుమార్ సంబంధించినటువంటి నివాళులు చూస్తూ ఉన్నాం. అలాగే మరోవైపు ఏపీలో మురళీ నాయక్ సంబంధించినటువంటి అంతిమయాత్రకు సంబంధించి విజువల్స్ చూస్తూ ఉన్నాం. పాక్తో జరిగినటువంటి యుద్ధ వాతావరణంలో భారతదేశం కోసం భారతదేశ ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారు అమర జవానులు సునీల్ కుమార్ అలాగే మురళీ నాయకుడును. ఆ ఉగ్రవాదాన్ని కూడా ఆ ఉగ్రమోకలను భారతదేశంలోనికి రానివ్వకుండా ఉండేందుకు జరిగినటువంటి ఘర్షణలో ఈ ఇద్దరు కూడాను అమరులయ్యారు. జమ్మూలో సునీల్ కుమార్ జరుగుతున్నటువంటి అంతిమ నివాళులు మనం చూస్తున్నాం అంత్యక్రియలకు సంబంధించి. అలాగే ఏపీలో మురళీ నాయక్ జరుగుతున్నటువంటి అంతిమ నివాళులకు సంబంధించి కూడా 2 బాక్సులు మనం చూడొచ్చు. జమ్మూలో అమరుడైనటువంటి సునీల్ కుమార్ అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. అలాగే మరోవైపు ఏపీలో మురళీ నాయక్ జరిగినటువంటి అంత్యక్రియలకు సంబంధించి అలాగే గౌరవ వందనానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆ ఉగ్రమూకలు భారతదేశంలోనికి రానివ్వకుండా ఉండేందుకు జరిగినటువంటి ఘర్షణల్లో ఈ ఇద్దరు కూడాను అమరులయ్యారు.